శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ప్రత్యేకించి పురుషులకు ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా జాతకాన్ని పరిశీలించినప్పుడు వీరి గుణగణాలు, అదేవిధంగా వీరి తత్వం, వీరి గుణం, వీరి ప్రభావం అన్ని కూడా మనం చూసుకొని చెప్పాలన్నమాట. సహజంగా దైవతాగణం, మనశ్శగణం, రాక్షసగణం 3 నక్షత్రాలకి 3 ప్రభావాలు వీరికి కలిసి ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ శాతం ఆధ్యాత్మికమైన మార్గం వెళ్ళడం, ఆధ్యాత్మికమైన చింతన చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట వీరికి. సహజంగా కుజుడు అధిపతి కాబట్టి క్రోధము, అదేవిధంగా రుణము ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా కానీ కోపంగా, ఏ వ్యవహారం చేసినా దానికి సంబంధించినంతా కూడా కోపం ఎక్కువ ఉండటం, ఆవేశంగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే అన్ని రకాలుగా కూడా ఉండగలుగుతారు. ఏ విధంగా అయినా సరే వీరు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కానీ ఖచ్చితంగా కూడా అక్కడ 10 మందితో కూడుకొనే చేస్తారు. 10 మందిలో నేనే పెద్ద పేరు ఉండాలి అనే స్వభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే వీరికి ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల గురువు మంచి యోగదాయకాన్ని ఇస్తాడనమాట. ఇలా గ్రహస్థితులు అన్ని పరిశీలించి అన్ని విధాలుగా కూడా తెలుసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరికి వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చూసుకుంటే వీరికి కలిసొచ్చే అంశం వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా రెండిటికి కూడా బాగా అనుకూలత సూచిస్తుందన్నమాట. ఇందాక చెప్పాను కదా, వీరు ఏ దగ్గరికి వెళ్ళినా దానిలో కలిసిపోయి ఉండటం జరుగుతుంది. కాబట్టి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అనేక రకములైన సమస్యలు ఎదురైనా కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి వీళ్ళల్లో ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే వీరికి సాహసోపేతమైన పనులే చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఏ పని చేసినా దానికి తగ్గట్టుగా వీరు చేయలేని పని కూడా ఖచ్చితంగా చేసి చూపించాలి అనే ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరికి దశమ స్థానంలో ఇప్పుడు బుధగ్రహ సంచారం వల్ల మొన్నటి వరకు కూడా అనేక యోగాలు కలిగాయి. కానీ ఇక నుంచి కూడా ఆ యోగాలు ఫలితం వస్తుందన్నమాట. యోగం వస్తే సరిపోదు, ఆ యోగం మనం అనుభవిస్తేనే యోగం. కాబట్టి ఆ యోగాలన్నీ కూడా ఇప్పుడు అనుభవించే సమయం అన్నమాట. ఖచ్చితంగా కూడా వ్యాపార మందు, ఉద్యోగ మందు కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. సహజంగా వీరు చేసే వ్యాపారాలు ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే వీరు బిజినెస్ మైండ్గా ఉండటం, కోపంగా ఉండటం. అంటే వీరు 10 మంది నేను చెప్పిన దానిలో మీరు ఏ జాబ్ చేసినా కానీ నేను చెప్పే దానిలో 10 మంది కూడా నా చేతి కింద ఉండాలి అనే స్వభావం ఉంటుందన్నమాట. నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆవేశ స్వభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఇంజనీరింగ్ పరంగా, పోలీస్ పరంగా ఇలాంటివి, నేవీ పరంగా, ఆర్మీ పరంగా వీరు ఎక్కువగా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వీరికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే జాతకాన్ని పరిశీలించినప్పుడే ఆ గ్రహస్థితులు అనేది తెలుస్తుందన్నమాట. అదేవిధంగా వీరికి బుధుడు బాగుండటం వల్ల మంచి యోగదాయకం ఉందన్నమాట. వీరికి కలిసి వచ్చే వారం ఆదివారం, మంగళవారం, గురువారం ఈ 3 వారాలు వీరికి బాగా కలిసి వస్తాయన్నమాట. అదేవిధంగా వీరికి ప్రత్యేకించి మాసం చూసుకుంటే ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చూసుకుంటే కనుక కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కలిసొచ్చే అంశం చాలా ఉంది. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే వీరు మొహం మీద చెప్పేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరితో కూడా సఖ్యత అనేది కొద్దిగా లోపిస్తుంది. కాబట్టి మౌనం వహించటం మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనమాట. ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు చూసుకుంటే కనుక మే, జూన్ ఈ 2 నెలలే ప్రత్యేకించి శని, రాహు ఈ 2 కలయికతో ఉండటం ఎఫెక్ట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మనసు ఏకాగ్రత లేకపోవడం, అదేవిధంగా అనేక రకమైన ఆలోచనలు ఎక్కువ అవ్వటం, ఎందుకు ఏంటి అనే చింతన ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్నన్నిటిని వదిలేసి ప్రశాంతంగా ఉంటే మంచి జరుగుతుందన్నమాట. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కూడా వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఒక శుభవార్త వింటారు. ఇప్పటి వరకు వీరు ఏదైతే మిస్ అయ్యారో అది ఖచ్చితంగా వీరి జీవితంలోకి ఎదురవుతుంది. అలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త జీవితాన్ని ఖచ్చితంగా కూడా ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారం, కొత్త ఉద్యోగం అనేది ఖచ్చితంగా కూడా వీరికి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో వీరికి మంచి జాబ్ రావడం కానీ, వ్యాపార పరంగా మంచి శుభవార్త వినడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎదురవుతాయి అన్నమాట. అదేవిధంగా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా ఈ 3 నెలల నుంచే సెటిల్మెంట్ మొదలవుతుందన్నమాట. వీరికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు చూసుకుంటే కనుక ప్రత్యేకించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వీరికి ఎవరు ఏంటి, ఎవరి తత్వం ఏంటి, అదేవిధంగా కేతు దృష్టి ఉండటం వల్ల సప్తమ దృష్టి, కేతు దృష్టి అనేది రాహు మీద, శనిగ్రహం మీద ఉండటం వల్ల ముందుగానే వీరికి ఏదైతే ఉంటుందో అన్నిట్లో కూడా తెలిసి వస్తుంది. సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. కాబట్టి సెప్టెంబర్ ప్రభావం అనేది వీళ్ళకి ఎలా ఉంటుందంటే
అప్పటి వరకు కూడా ఎన్నో గాల్లో మేడలు కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ చుట్టూ 10 మంది కూడా భజన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ భజనలన్నిటికీ వీళ్ళు లొంగిపోరు. కానీ ఈ ప్రత్యేకించి ఈ సెప్టెంబర్ ముందు ఏదైతే నెలలున్నాయో ఖచ్చితంగా కూడా మాయ కానీ మభ్య కానీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు పరంగా అనవసరంగా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు, అనవసరమైన డబ్బు వృధా చేయొద్దనమాట. వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు వ్యాపారం ఇప్పిస్తాము, లేదంటే మీకు ఉద్యోగం ఇప్పిస్తాము, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటే స్థలాన్ని ఇప్పిస్తాము, ఇలాంటివి ఎన్ని రకాలుగా చెప్పినా ఏవి నమ్మకండి. తర్వాత నుంచి సెప్టెంబర్ నుంచి ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే కేతు ప్రభావం అనేది మీ మీద పడడం వల్ల ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. ఎక్కడైతే మీకు ఇబ్బంది కలిగిందో అక్కడ ఖచ్చితంగా కూడా నివృత్తి కలుగుతుందన్నమాట. డిసెంబర్ మాసం నుంచి చూసుకుంటే సంవత్సరం మారుతుంది, తర్వాత జనవరి నుంచి మారుతుందన్నమాట. సహజంగా మనకి ఉగాది నుంచి కదండి మారేదంటే, ప్రత్యేకించి బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము, ఇవి బుధగ్రహమేమో జనవరిలో, శుక్రగ్రహం కూడా జనవరిలో మారుతుంది. కాబట్టి మనకి ఈ మాసం నుంచి ప్రతి ఒక్క మాసానికి ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఏదైనా సరే సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఎదురైనప్పటికీ చాలా జాగ్రత్తలు వహించాలన్నమాట. మేషరాశి వారికి దోషాలు చూసుకున్నా, వారి యొక్క దోషం చూసుకుంటే మేషరాశి వారు రుణగ్రస్తులు అంటారు. కర్మ రుణం, జ్ఞాన రుణం, దైవ రుణం, మనుష్య రుణం, పితృ రుణం, మాతృ రుణం, ఇలా కొన్ని లక్షల రుణాలు ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టుగా వారు జన్మించడం జరుగుతుంది. సర్పగ్రస్తులు, సర్ప సంబంధమైన జన్మ కూడా మరి మేషరాశి వారిదే అనమాట. ఒకవేళ మన జాతకంలో గ్రహస్థితులు సర్ప సంబంధమైన దోషం ఉంటే సంతానం కలగకపోవడం, అదేవిధంగా కొంతమందికి స్త్రీ శాపం, స్త్రీ సంబంధమైన ఇబ్బందులు పడడం, అదేవిధంగా సంతాన యోగం లేకపోవడం, సంతానపరంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, ఇలాంటివి అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి. అయితే మన జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు యథార్థంగా మన గ్రహస్థితులు ఏం తెలియజేస్తున్నాయి, గ్రహ ప్రభావాలు మనకేమున్నాయి, గ్రహాలు ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయి తెలుసుకొని అన్నిట్లో కూడా వ్యతిరేకంగా ఉన్న గ్రహాలన్నింటిలో కూడా మనం ఏదైతే జపం కానీ, ఆరాధన కానీ, అర్చన కానీ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి దోషానికి పరిష్కారం మనం ముందుగా చూసుకొని ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తగ్గట్టుగా మనం వ్యవహారం చేసుకొని ఆ గ్రహస్థితుల్ని మనం ప్రతికూలత లేకుండా అనుకూలంగా ఉండేటట్టుగా జపం చేసుకొని మనమే తెలుసుకొని ఆ గ్రహానికి అన్నిటి కూడా పూజ కానీ ఏదైనా సరే క్రతువులు ఆచరిస్తే ఖచ్చితంగా కూడా మనకి ఈ సంవత్సరం ఖచ్చితంగా 2025 సంవత్సరం మేషరాశి వారికి జీవితంలో అనేకమైన మార్పులు ఎదురవుతాయి. మంచి జరుగుతుంది, యోగదాయకంగా ఉంది, అన్నిట్లో కూడా బాగుంది. ఒకవేళ మన జాతకంలో గ్రహం బాగాలేకపోతే ఇవన్నీ కూడా రివర్సులో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుందనే తెలుసుకొని మనం గనక దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.